హలో పిల్లలు ఎలా ఉన్నారు? వీడియోలో సి గ్రాఫ్ ఇంకో వన్ మోర్ గ్రాఫ్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. సీ ద సమ్ హియర్, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ p of x is equals to x square minus 6x plus 9. సి ఇక్కడ మరి కాస్త మనం జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. పాలినామిల్ గివెన్ పాలినామిల్లో మనకు ఎన్ని జీరోస్ రావచ్చు? సమ్ టైమ్స్ మనకు ఈక్వల్ జీరోస్ వస్తాయి. సి బేస్డ్ ఆన్ ది కాన్స్టాంట్ టర్మ్. See the constant term here. See, it is 9. See, 9 is equal to what? It is 3 square. See, whenever the constant is perfect number, perfect square number, at the same time, see the middle term. See, middle term is divisible by 2. Divisible by 2. See, here minus 6 is divisible by 2. Then we get ఈక్వల్ జీరోస్, సేమ్ జీరో రావడం జరుగుతుంది. సి అది మనం కాస్త కాన్షియస్గా ఉండాలి. ఎప్పుడైతే మరి ఈవెన్ ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, ద మిడిల్ టర్మ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2, అలాంటప్పుడు ఈక్వల్ జీరోస్ రావు. సి మరి మొదటగా ఈ గ్రాఫ్కు సంబంధించినటువంటి పి ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేస్తాము. అలాగే దానికి కరస్పాండింగ్ గ్రాఫ్ గీసి దాని యొక్క జీరోస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో తెలుసుకుందాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ సీ ది లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. సీ ద గివెన్ పాలినామియల్ ఇస్ వాట్? ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. సి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక జీరో, ఒక వాల్యూ దగ్గర మాత్రమే పి ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అవుతుంది. లెట్స్ సి అట్ ద సేమ్ టైం మిడిల్ టర్మ్ నెగటివ్ అయినప్పుడు, కాన్స్టాంట్ టర్మ్ పాజిటివ్ అయినప్పుడు మేబీ ఎక్స్ వాల్యూ నెగటివ్ కాకపోవచ్చు. మేబీ ఎక్స్ వాల్యూ నెగటివ్ కాకపోవచ్చు. అందుకు జస్ట్ మనము కొద్దిగా సిమెట్రిక్గా ఉండడం కోసము ఒక నెగటివ్ వాల్యూ మాత్రమే తీసుకున్నాను. లెట్స్ సి ఫస్ట్ మరి దీని యొక్క ఎక్స్ స్క్వేర్, కరస్పాండింగ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సి ఇఫ్ x is minus 1 whole square is plus 1. 0 square is 0, 1 square is 1, 2 square is 4, 3 square is 9, 4 square is 16. And see, x ni minus 6 తో మల్టిప్లై చేయాలి. x వాల్యూ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా minus 6 టైమ్స్ చేస్తాం. అంటే నెగటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సైన్ చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దాని వాల్యూ కూడా 6 టైమ్స్ అవుతుంది. సి మైనస్ 1 బికమ్స్ ప్లస్ అవుతుంది. 6 టైమ్స్ అన్నప్పుడు ప్లస్ 6. అఫ్ కోర్స్ 0 డజంట్ ఎఫెక్ట్. అది ఏదన్నా కానీ లేని మైనస్ 6తో మల్టిప్లై చేసినా, దేంతో మల్టిప్లై చేసినా దాని వాల్యూ 0నే. నెక్స్ట్ 1 బికమ్స్ మైనస్ 6. 2 బికమ్స్ 2. 6 టైమ్స్ వచ్చేసి 12. దాన్ని సైన్ చేంజ్ చేయాలి కాబట్టి మైనస్ 12. 6 3 జార్ 18. సైన్ చేంజ్ చేస్తే మైనస్ 18. 6 4 జార్ 24. సైన్ చేంజ్ చేస్తే మైనస్ 24. అండ్ సి కాన్స్టాంట్ టర్మ్ 9 కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్? సి టు గెట్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ we should add x square minus 6x and plus 9. See, 1 plus 6 is 7. 7 plus 9 is 16. See, చూడండి మచ్ బిగ్గర్ వాల్యూ వచ్చింది. ఒకవేళ -1 కాకుండా -2 తీసుకున్నాను అనుకోండి, ఇంకా బిగ్గర్ వాల్యూ వస్తుంది. 0 వచ్చే క్వశ్చన్ ఉండదు కాబట్టి అందుకనేసి మనం ఇక్కడ జస్ట్ -1 నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ 0 plus 0 is 0. 0 plus 9 is 9. Now see here, 2 positive integers ఉన్నాయి. 1 plus 9 is 10. 10 minus 6 is what? It is 4. 9 plus 4. 4 plus 9 is 13. 13 minus 12 is what? It is 1. See, gradual గా the value decrease అవుతోంది. It is close to 0. Then see, 9 plus 9 is 18. 18 minus 18 is 0. And 16 plus 9 is 25. 25 minus 24 is 1. See, ఈ విధంగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యి మరి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంకా మరి మనకు ఇంకెక్కడా కూడా 0 వచ్చేటటువంటి సమస్య లేదనమాట. ఇంకా అదే విధంగా ఇదే సిమెట్రిక్గానే
అది సీక్వెన్స్లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడికి మనం స్టాప్ చేసుకోవచ్చు. ఒక చోట మాత్రమే వెన్ ఎక్స్ వాల్యూ ఇస్ 3 then only here we getting the value of p of x as 0. Now see వీటికి గ్రాఫ్ గీయాలి కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ పైన ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం, p of x వాల్యూని y యాక్సిస్ పైన తీసుకుంటాం. ఈ p of x వాల్యూని మనం y గా ట్రీట్ చేస్తే we get the points to draw the graph of p of x. Let's see x comma y, this is y, minus 1 comma 16, minus 1 comma 16, and this is 0 comma 9, and this is 1 comma 4, and 2 comma 1, and 3 comma 0, and finally 4 comma 1. See, these are what? These are the points to draw the graph of p of x. See, as it is ga a statement ila raskoni a points annitni kuda manam ikkada kinda mention cheddam. Let's see the points to draw the graph of p of x, graph of p of x. See, what are the points? Minus 1 comma 16, 4 comma 1. Now see what we have to do. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ మనము గ్రాఫ్ పైన ప్లాట్ చేసి వాటిని మనము జాయిన్ చేయడం జరుగుతుంది. దెన్ వి గెట్ ఏ కర్వ్ if it intersects or cuts or touches the x-axis, then we can find the zeros. See, first minus 1 comma 16. See, on x-axis minus 1 and y-axis it is about 16. See, this is what? This is minus 1 comma 16. Next, 0 comma 9. On x-axis it is 0, on y-axis it is 9. See, ikkada see 8 to 10 ku madhyalo manaku ikkada middle మన గ్రాఫ్ లో ఒక లైట్ థిక్ లైన్ ఉంటుంది. that is half of the box. సో ఇక్కడ మనం 2 యూనిట్స్ తీసుకున్నాం. see the scale also here. see the values of x are just 1 difference ఉన్న పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి on x-axis I am taking 1 centimeter as 1 unit and y values 16, 9 కాస్త బిగ్గర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను 2 యూనిట్స్ తీసుకోవడం జరిగింది on y axis. That's why 8 to 10. 1 బాక్స్ వచ్చేసి 2 యూనిట్స్, దాంట్లో హాఫ్ బాక్స్ ఇస్ 1 యూనిట్. సో 8 plus 1 9. ఇది 0 comma 9. Next 1 comma 4. See, on x axis 1, on y axis it is 4. This is 1 comma 4. Next 2 comma 1. On x axis 2, on y axis 1. See, 0 to 2 ikkada manaku half indulo half kabatti ikkada manaku 1 vastundi. See, this represents what? 2 comma 1. Next 3 comma 0. On x axis 3, y axis 0 ante this point represents 3 comma 0. And last 4 comma 1. See, on x axis 4, on y axis it is 1. So this represents 4 comma 1. See, ఈ విధంగా మరి పాయింట్స్ మనం ఇక్కడ ప్లాట్ చేస్తాము. ఇప్పుడు స్మూత్ హ్యాండ్ తో మనం ఇక్కడ కర్వ్ ను గీసినట్టయితే we get the graph of p of x. See, joining all the points. One is minus 1 comma 16. Next, it is 0 comma 9 and 1 comma 4 comma 1, 3 comma 0 and 4 comma 1. ఈ విధంగా
జాయిన్ చేస్తాం. గ్రాఫ్ అనేది ఈ లిమిటెడ్ పాయింట్సే కాదు, ఇంకా అదే విధంగా తీసుకుంటే వెళ్తే చూడండి ఇక్కడ హైక్ అవుతా ఉంది y వాల్యూ కాబట్టి ఇలా పైకి ఈ విధంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఈ వాల్యూ కూడా ఇలాగే హైక్ అవుతుంది. సో దీన్ని ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసి యారో మార్క్స్ మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా దీని యొక్క గ్రాఫ్ ఇస్తాం. నౌ సీ ది గ్రాఫ్. See the graph of P of x. The graph of P of x is just touching the x-axis at only one point. See, at most a quadratic polynomial have how many zeros? It has 2 zeros. Of course, మరి ఒక quadratic polynomial frame out చేయాలంటే we need 2 zeros. బట్ ఇక్కడ ఒక జీరోనే వచ్చింది అంటే అర్థం ఏమంటే the zeros are here equal. So whenever the graph of P of x touching at one point, the zeros are what? Their x coordinate. Of course, those are equal. See here the graph touching the x-axis at 3, 0. See the graph of P of x touches the x-axis at 3, 0. At 3, 0. For the zeros of P of x are equal, that is 3. అంటే ఇక్కడ వాడి యొక్క జీరో వచ్చేసి 3, 3 అని కూడా రాయవచ్చు అనమాట. సో zeros are 3, 3. ఈ విధంగా రాసిన తర్వాత మళ్ళీ దీనికి ఈ విధంగా బ్రాకెట్ వేయద్దండి. బ్రాకెట్ వేస్తే మళ్ళీ అది అగైన్గా పాయింట్ అవుతుంది. ఒకవేళ కావాలంటే ఫ్లవర్ బ్రాకెట్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లవర్ బ్రాకెట్ వేసుకోవచ్చు. సో ద జీరోస్ ఆర్ 3, 3. ఈ విధంగా ఈ గ్రాఫ్ యొక్క ఆఫ్ కోర్స్ P of x యొక్క జీరోస్ ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సీ హియర్ ద సమ్ ఫ్రమ్ ప్రోగ్రెషన్స్. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ డివిజిబుల్ బై 6. అంటే 6 యొక్క మల్టిపుల్స్ రాయాలా. ఫస్ట్ 40 పాజిటివ్ అంటే 0 రాదు. 6 ఫస్ట్ వన్ 6 1 is 6, 6 2s are 12, 6 3s are 18 and so on. ఈ విధంగా రాయడం జరుగుతుంది. లెట్స్ సీ ద సొల్యూషన్. ఇవి రాస్తే బట్ యొక్క ఏం కనుక్కోవాలి మనము, సమ్ కనుక్కోవాలి. 40 నంబర్స్ కూడా యాడప్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది అని క్వశ్చన్ అనమాట. లెట్స్ సీ హియర్. ఫస్ట్ how many 40 positive integers which are divisible by 6. 6 తో డివిజన్ అయ్యేటివి. ఫస్ట్ వన్ ఏమవుతుంది 6 into 1, నెక్స్ట్ వన్ ఏమవుతుంది 6 into 2, ఆ నెక్స్ట్ వన్ ఏమవుతుంది 6 into 3 and so on. లాస్ట్ వన్ అంటే 6 into 40. therefore this will be 6, 12, 18, and so on. It is 240. The above list is what? This is very much AP. ఎందుకంటే కాన్స్టాంట్ ఆఫ్ 6 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి the above list of numbers forms arithmetic progression. arithmetic progression అంటే మరి సమ్ టు n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అఫ్ కోర్స్ ఇక్కడ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి మనము ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ను బేస్ చేసుకుని ఇక్కడ 40 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. హియర్ సి A is 6 and L is 240 and number of terms is 40. Therefore sum of
sum to n terms. See, when you know last term, sum to n terms is Sn is equals to n by 2 of a plus l. N by 2 of a plus l. Now see, sum to 40 terms. 40 terms is equals to C, S40 is equals to n by 2. Number of terms are 40, that is 40 by 2 of a plus l. That is 6 plus, see, last term is 240. 6 plus 240. Then see, 2 1 is 20 gets cancelled. Then see, 20 into 240 plus 6, 246. 246. Which is, see, రెండింటిని multiply చేద్దాం. 246 into 20. 2 6 are 12, 2 4 are 8, 9, 2 2 are 4. ఇక్కడ 0 రాస్తాం. So 4920. This is the what? Sum of first 40 integers divisible by 6 is 4920. See, sum of first 40 positive integers divisible by 6. Divisible by 6 is how much? 4920. ఈ విధంగా మరి దీని యొక్క సొల్యూషన్ ని మనము చెప్పుకోవచ్చు. See, the value of log 5 base 25 is, ఇక్కడ base 25 ఉంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని వాల్యూ ప్రొసీజర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సి దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. లెట్స్ సి హియర్ వన్ ఆఫ్ ద ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనము ఇంకొక ఆప్షన్ 25 తీసుకుందాం. లెట్స్ సి హియర్ log 5 base 25. See, this can be written as what? Log 5, 25 can be written as 5 square. See, now both have same base. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5. సి ఏ విధంగా అయితే ఇక్కడ స్క్వేర్, ఇక్కడ ఒకవేళ స్క్వేర్ ఉంది అనుకో దాన్ని కోఎఫిషియంట్ గా తీసుకుంటాం కదా, అలాగే ఇక్కడ ఉన్న దాన్ని కూడా ఈ విధంగా షిఫ్ట్ చేస్తే దిస్ విల్ బి 1/2. సి 1/2 ఆఫ్ log 5 base 5. See, log 5 base 5 is 1. So 1/2 into 1 is 1/2. So option A is the right answer for this question. Now let's see last question. See, find the quadratic polynomial with zeros -2 and 1/3. ఒక quadratic polynomial యొక్క zeros ఇచ్చారు, మన quadratic polynomial find out చేయాలా. See, let 1 is alpha and 1 is beta. 1 0 is alpha, 1 0 ni beta అనుకుందాం. See the solution for this. See, let alpha equals to -2 and beta is equals to 1/3. 1/3. మరి -2 1/3 ఉండేటటువంటి quadratic polynomial చూద్దాం. Therefore, polynomial is what? It is k times of x square minus sum of zeros, that is alpha plus beta, into x plus product of zeros, that is alpha into beta. See, now substitution చూద్దాం. Then k times of x square minus alpha plus beta అంటే ఈ రెండు యాడ్ అప్ చేస్తాం. Then -2 plus 1/3 of x plus alpha into beta అంటే రెండింటిని ప్రోడక్ట్ చేస్తాం, that is -2 into 1/3. Now see the simplification. K times of x square. See here, minus ఇక్కడ LCM ఏమవుతుంది మనకి, ఇక్కడ LCM is 3 into -2 -6, -6 plus 1 is -5 of x here, plus -2/3. Now see, LCM find out చేద్దాం. Then k times of, here the LCM is what? It is 3, and see 3 into x square, 3x square, and minus of minus plus, that is 5x, and here plus into minus. Now see, if you put k as 3, then this will be the required quadratic
పాలినామియల్. మరి k వాల్యూ 3 సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇక్కడ 3 గెట్స్ క్యాన్సిల్డ్ అవుతాయి. దెన్ యూ హ్యావ్ 3x² + 5x - 2 ఇస్ ది రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.